హనుమంతుడు శ్రీరామ భక్తుడు. రాముడిని పూజించినట్లే ప్రపంచవ్యాప్తంగా హనుమంతుని భక్తులు ఎంతో శ్రద్ధతో పూజిస్తారు. అంజనీ పుత్రుడికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక దేవాలయాలున్నాయి. హనుమాన్ మందిరాలకు వెళితే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. లక్షలాది మంది భక్తులు భారతదేశంలోని కొన్ని ప్రధాన హనుమాన్ దేవాలయాలను సందర్శిస్తారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని బిదనగిరిలో 161 అడుగుల ఎత్తుతో ఉన్న హనుమాన్ ఆలయం ఉంది. కునిగల్ సమీపంలోని బిడనగిరిలో ఎత్తైన అద్భుతమైన పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది. ఇది ప్రపంచంలోని ఎత్తైన పంచముఖి హనుమాన్ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ బంగారు వర్ణపు విగ్రహం బెంగళూరు హాసన్ జాతీయ రహదారికి సమీపంలో ఉండి పర్యాటకులను భక్తులను ఆకర్షిస్తోంది. ఈ భారీ విగ్రహం 5 ముఖాలతో ఉంటుంది. అంటే వరాహ, గరుడ, వానర, నరసింహ, అశ్వ అవతారాలతో స్వామివారు దర్శనమిస్తారు. ఈ భారీ విగ్రహం కాకుండా ఇక్కడ సత్య షణ్ముఖేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. బెంగళూరు నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. మంగళ శనివారాలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో భక్తులు అధికంగా వస్తుంటారు. ఇది నిజంగా చూడటానికి ఒక అద్భుతమైన బంగారు రంగు విగ్రహం. శిల్పుల అద్భుతమైన కళాకంఠం. పంచముఖి ఆంజనేయుడు లోక సంక్షేమం కోసం తన రూపాన్ని తీసుకున్న హనుమంతుడు ప్రత్యేక రూపం. ఈ స్థలంలోకి అడుగు పెట్టినప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. రామాయణంలో రావణుడి ఆదేశం మేరకు రాముడిని మరియు అతని సోదరుడు లక్ష్మణుని అహిరావణుడు పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు పాతాళ లోకంలోకి ప్రవేశించాడు. కానీ వారిని కనుగొనలేకపోయాడు. రాముడిని మరియు లక్ష్మణుడిని రక్షించడానికి ఏకైక మార్గం అహిరావుణ్ణి చంపడమేనని అతను కనుగొన్నాడు. ఈ రాక్షసుడి జీవితం గదిలోని వివిధ మూలల్లో ఉంచబడిన 5 దీపాలలో దాగి ఉంది. అతను వాటన్నిటిని ఒకేసారి ఆర్పివేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ ఎత్తైన విగ్రహం గొప్ప భారతీయ చరిత్ర మరియు సంస్కృతికి రుజువు, ఆధ్యాత్మికతకు ప్రతిరూపం. తుమకూరు రోడ్డులో అడకమారనహళ్లి సమీపంలో 36 అడుగుల ఎత్తైన మరొక మారుతి సాయిధామ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందింది. ఇది సింగిల్ గ్రానైట్ విగ్రహంగా చెబుతారు. ధైర్యం, విధేయత, భక్తికి హనుమంతుడు ప్రతీక. మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆయన మనకు ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తాడని నమ్ముతారు. ఆయన భక్తులకు కష్టాల నుంచి బయటపడే ధైర్యాన్ని, నిర్ణయాత్మక ఆలోచనను అందిస్తారు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా తొలగించే శక్తి పవనసుతుడికి ఉందని నమ్ముతారు. కుటుంబ సంక్షోభాలను ఎదుర్కొంటున్నవారు, రక్షణ కోరుకునేవారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.